రామగుండం నియోజకవర్గంలో బూడిదపై డబ్బులు సంపాదించే దందా జోరుగా సాగుతోందని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి తెలిపారు. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల నాయకులతో కలిసి సోమవారం ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ సందర్శనకు వెళ్లిన కౌశిక హరి మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి రాజకీయ నాయకులకు, అధికారులకు బూడిద అనేది దోచుకునే సెంటర్ అయిందని ఆరోపించారు. ₹1 బూడిద అనేది బూటకమని తేలిందని, 10 టైర్ల బండ్లకు లోడింగ్కు ₹4,600, 18-20 టైర్ల బండ్లకు 10,000 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఎన్టీపీసీ అధికారులు, కాంట్రాక్టర్లు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాయడం మానేయాలని హితవు పలికారు. ఎన్టీపీసీ యాజమాన్యం బూడిదను ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు ప్రజలకు ఉచితంగా తమ బండ్లను పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా బూడిద దోపిడీపై కౌశిక హరి చేస్తున్న పోరాటానికి ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలిచారు. ఇలాంటి దోపిడీని అరికట్టడానికి కౌశిక హరి చేసే పోరాటంలో భాగస్వాములం అవుతామని తెలిపారు. రామగుండం కాన్స్టిట్యున్సీలో ఏం నడుస్తుందంటే బూడిద మీద పైసలు సంపాదించడం నడుస్తుంది. ఇక్కడ రాజకీయ నాయకులు, ఇక్కడ అధికారులకు, ఇక్కడ అనేక రకాల వ్యక్తులకు ఇక్కడ బూడిద అనేది దోసుకునే సెంటర్ అయిపోయింది. ఈ సెంటర్ పోవాలంటే మహారత్న అనే ఎన్టీపీసీ కంపెనీ ఇక్కడ రకరకాలుగా కొంతమంది వ్యక్తుల మాఫియా చేతుల ఎన్టీపీసీ అధికారులు పడేసి ఇక్కడ ఉన్నటువంటి బూడిదను వ్యాపారం లాగా తీసుకుపోతున్నారు. పేరుకే రూపాయికి ఇస్తున్నా అని చెప్తుండు, కానీ ఒక లారీ లోడ్ చేయడానికి 12 టైర్ల లారీకి 4,600, 16 టైర్లు 18 టైర్ల లారీలకు 10,000 వరకు కూడా తీసుకొని కొంతమంది వ్యక్తుల ఇళ్లకే, ఇక్కడ ఒక కాంట్రాక్టర్ ఉంటాడు ఎన్టీపీసీలో, ఏబీసీ కాంట్రాక్టర్, ఆయన కూడా రింగుగా ఏర్పడి ఉద్యోగాలు అమ్ముకునే కాకుండా ఈ బూడిద వ్యాపారంలో కూడా ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడుగా ఉండి దందా కొనసాగుతుంది. దీన్ని బంద్ కావాలి. ఇదంతా కూడా బట్టీల వాళ్ళకు కానీ మా లారీల వాళ్ళకు కానీ ఇది బూడిదను ఎప్పటికెళ్ళో బతుకుతున్నటువంటి మా అన్ఎంప్లాయీ సోదరు లారీలకు ఫ్రీ లోడింగ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే బట్టీలకు మీకు కూడా ఇది ఫ్రీ లోడింగ్ అయినట్టయితే మీకు తక్కువ ధరకు వస్తుంది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులే ఉంటుంది, లోడింగ్ ఉండదు. కాబట్టి మీరు బట్టి వ్యాపారం చేసుకొని ఆ లారీలో పూర్తి సమయంగా పూర్తిగా ఇక్కడ మొత్తం లారీలు మా లారీలే నడవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బూడిదని ఫ్రీ చేసింది. బూడిదని ఫ్రీ చేయడం వల్ల ఇక్కడ కొంతమంది మాఫియాగా ఏర్పడి ఖచ్చితంగా ₹4,600 ఇస్తేనే మీకు లోడింగ్ చేస్తామని చెప్పి ఇక్కడ ఒక బూడిది మాఫియా ఏర్పడి ఇక్కడ ఉన్న స్థానికుల లారీల దగ్గర ప్లస్ బట్టీల దగ్గర అన్యాయంగా ₹4,600 వసూలు చేస్తారు. తక్షణమే అధికారులు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చారు, బూడిదని ఫ్రీ చేద్దాం, ₹1 లేకుండా మీకు లోడింగ్ అయిపోతాను మాకు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. గతంలో చాలాసార్లు మేము పోయినాం. ఈ విషయం మీద జోలు తీస్తే మమ్మల్ని రాణిస్తలేదు. ఎక్కడికి పోయినా కూడా మీరు బూడిద అంటేనే మాకు సంబంధం లేదంటారు. ఎవరైతే ఈ మాఫియాని నడిపిస్తారో తక్షణం వీళ్ళని అరికట్టాలి. ఇక్కడ ఉన్న స్థానికంగా వేసుకున్న టెండర్లో 114 మంది ఉన్నాం. వాళ్ళందరికీ మిషన్లు ఇస్తే ఎవరు వాళ్ళు పట్టకపోతే ₹600 నుంచి ₹1,000 లోడింగ్ అవుతుంది. దానివల్ల గృహ నిర్మాణం మీద వెయిట్ తగ్గుతుంది. ఒక ఇటుక ఇప్పుడు ₹10 అమ్ముతారు, అప్పుడు ₹5 వస్తుంది. మీ లారీలో ఇవాళ ఒకటే ట్రిప్ వస్తుంది, మేము బతకలేకపోతున్నాం. అది ఫ్రీ అయితే మాత్రం, లోడింగ్ ఫ్రీ అయితే దాదాపు 5-6 ట్రిప్పులు కొట్టుకొని లారీలలో కూడా మేము బతకగలుగుతాం. దయచేసి తక్షణమే ఇక్కడ ఎన్టీపీసీ యాజమాన్యం జోక్యం చేసుకొని ఎంతమందికి ఇక్కడ ఉచితంగా బూడిద ఇచ్చారో అంతమందికి పోక్లైన్ మిషన్ పర్మిషన్ ఇస్తే ఇది ఫ్రీగా బూడిద వెళ్ళిపోతుంది. ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తక్షణం అధికారులు దీని మీద ఆలోచన చేసి, లేకపోతే ఎన్టీపీసీ యాజమాన్యమే మిషన్లు పెట్టి వాళ్ళే లోడింగ్ చేసినా కూడా మాకు సంతోషమే. ఇక్కడ మేము స్థానికంగా ఒక 20 ఏళ్ళ నుంచి ఈ యాష్ పాండ్ను నమ్ముకొని బూడిద బట్టీలకు తరలిస్తున్నాం. ఈ లోకల్గా అసలు మాకు ఉపాధి ఏం దొరకక లారీలోనే ఉపాధిగా ఎంచుకొని దీని మీద ఒక 150 లారీలు ఉన్నాయి మా లోకలి నడుపుకుంటున్నామంటే వాటికి అవి నడవకుండా బయట నుంచి బండ్లు తెచ్చి ఇక్కడ ఎంగేజ్ పెట్టి హైదరాబాద్ బండ్లు, సిద్దిపేట బండ్లు, లేకపోతే ఇటు కాగజ్నగర్ నుంచి తెస్తే వాళ్ళకి ఎక్కువ రేట్లు వస్తున్నాయి లోడింగ్లో. మేము ఇచ్చేది ₹4,000, వాళ్ళు ఇచ్చేది ₹8,000, ₹10,000 తీసుకొని లోడింగ్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. మాకు బట్టీలకు ఇటుక పోతామంటే అటు హైవే రోడ్ నుంచి లారీలు లోడ్ అయ్యి అది ఖమ్మంకు ఎన్టీపీసీ కిరాయి ఇచ్చి ఇక్కడ నుంచి అక్కడికి తరలిస్తుంది. ఆ తరలిచ్చే బూడిదని ఇక్కడ అమ్ముకుంటున్నారు. ఇక్కడి నుంచి ఎంటీ పోయి అక్కడ పాల్వాంచా నుంచి మనుగురు నుంచి లోడ్ వేసుకొని వచ్చి అక్కడ నియరెస్ట్గా ఉంటుంది. అది ఇది ఖమ్మం హైవే, గ్రీన్ఫీల్డ్ హైవేకు అక్కడ కాల్ చేసి ఈ మధ్యలో అయితే ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఉంటాయి అవన్నీ వాళ్ళ జేబులకు పోతుంటాయి. ఇది అట్లా చేసుడు కాకుండా మాకు బట్టీలకు వ్యాపారం అంటే మా బండ్లు పోయి అక్కడ కాల్ చేసుకోకుండా
బయటి పనులు పిలిపించి మంచి బూడిది వాళ్ళకి వేస్తున్నారు బాటా బ్యాగ్.